నమస్తే అండి శర్మ గారు. శ్రీమాత్రి నమః. ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రోల్స్కి ఎవరు గురవుతారు, ఏం చేసినా వివాదాస్పదం ఎవరవుతారు అని అంటే మనం గట్టిగా వినిపించే పేరు మంచువారి మాట ఫ్యామిలీ. మంచివారి ఫ్యామిలీ. అవునండి. పాపం వాళ్ళు ఏం చెయ్యరు, కేర్ ఆఫ్ అడ్రస్ సినిమా ఇండస్ట్రీలో ఎందుకో తెలియదు. తెలియదు, వాళ్ళు కూర్చున్నా తప్పే నుంచున్నా తప్పే. నిల్చున్న తప్పే. కానీ ఇప్పుడు ఒక జరుగుతున్న కన్నప్ప రిలీజ్ ఈ సంఘటనలకు వచ్చేసరికి ఎందుకో మోహన్ బాబు గారికి ఈ ఒక సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే పెద్దగా పడదు, ఎందుకో తెలియదు. అప్పట్లో మీకు గుర్తుందా, చాలా సంవత్సరాల క్రితం ఇలా బ్రాహ్మణులకి సంబంధించి ఆ సినిమాలు ఏదో పెడితే పెద్ద గొడవ జరిగింది, చాలా పెద్ద గొడవ జరిగింది. అవునండి, ఏదో ఒక సినిమాలో బ్రాహ్మణులకి ముస్లింలు పెట్టినటువంటి హలీము ఏదో తినడం వల్ల పెద్ద గొడవ అయింది. అవును, బ్రాహ్మణులు కించపరిచేటలా కూడా ఒక చిత్రాన్ని తీశారని చెప్పేసి అప్పట్లో బాగా వివాదమైంది. అవునో కాదో తెలియదు కానీ ఒక వార్త అవుతున్న ట్రోల్ ఏంటంటే అప్పట్లో బ్రాహ్మణులను కొట్టించారు. అది అవునో కాదో తెలియదు, బట్ ఒకటైతే రూమర్ ఉండింది. బట్ మోహన్ బాబు గారు అలా చేస్తారని అనుకోము, చెయ్యరు కూడా. అప్పట్లో ఇంకా అది ఒక రూమరే, అది తప్పకుండా గాసిప్ అయి ఉంటుంది, రూమర్ అయి ఉంటుంది తప్ప అందులో వాస్తవమైన అయితే లేదు. అంటే బ్రాహ్మణులను కించపరిచేలా ఒక సినిమా తీశాడని అయితే తెలుసు, దాని మీద వివాదాస్పదమైనటువంటి ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి మీడియాలో, అది కూడా తెలుసు. కాకపోతే బ్రాహ్మణులు ఇట్లా వచ్చేసరికి బ్రాహ్మణులు అతని పేరు మీదుగా పిండ ప్రదానం చేశారు అనేటటువంటివి కూడా జరిగాయి. ఇవి వాస్తవాలు. బ్రాహ్మణులు కొట్టించారు అనేటటువంటిది మాత్రం అవాస్తవం, అందులో నిజం లేదు. అంటే నాకు తెలిసి అయితే లేదు. ఈ జరిగినటువంటి సంఘటనలు మాత్రం నాకు ఐడియా ఉంది. అప్పట్లో చాలా పెద్ద వివాదమైంది, అందులో నేను కూడా ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి అంటే మీడియా పరంగా ఉన్నాను కాబట్టి మీడియాలో ఎన్నో రకాల సమాచారాలు కూడా నా దాకా వచ్చాయి. అలాగే మంచువారి ఫ్యామిలీలో మీరు అన్నట్టుగా ఏది చేసినా వాళ్లకు ఒక నెగిటివ్ వస్తుంది తప్ప పాజిటివ్ రావట్లేదు. వాళ్ళు కూర్చున్నా, తిన్నా, నడుస్తున్నా, ఎయిర్పోర్ట్లో కనిపించినా, ఎక్కడ కనిపించినా ట్రోలింగ్. అది ఎందుకు మరి వాళ్ళకి అవుతుందో తెలియట్లేదు. అది దాదాపుగా దశాబ్ద కాలం నుంచి నడుస్తూనే ఉంది వాళ్ళ మీద ట్రోలింగ్. సాధారణంగా ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు కావాలని అనుండకపోవచ్చు, బట్ ఏమో ఆ సినిమాకి దానికి తగ్గట్టు అప్పట్లో ఒక ఇష్యూ నడిచింది కాబట్టి ఇప్పుడు బ్రాహ్మిన్స్ చేత ఒక మాట అనిపించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు నిత్యం పూజల్లో ఉంటారు కాబట్టి ఆ శాపాలు తగులుతాయని సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం. ఆ పేరు కూడా తీను సామాజిక వర్గం అంట, ఇంకెందుకు మనం అస్తమానం వాళ్ళ పేరు తీయడం కూడా మంచిది కాదు. ఆ శాపం ఏదో ఆయనకి తగిలింది. అప్పట్లో వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు, మీరు అన్నట్టు పిండ ప్రదానాలు చేశారు. అవునవును, ఆ మధ్య చాలా వివాదం జరిగింది. వాళ్ళ పేరు మీద ఇట్లాంటివి పిండ ప్రదానాలు పెట్టడము, దూషించడము, వాగ్వివాదం జరగడం ఎన్నో రకాలుగా జరిగింది. అది కొన్ని రోజుల తర్వాత సమసిపోయింది ఆ సమస్య. అంటే అప్పుడు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పలేము. అవి వివాదం అనేటటువంటిది కొన్ని కారణాల వల్ల జరుగుతుంది తప్ప అది దానికి దీనికి పొందడం లేదండి. ఎందుకంటే ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో ముడివేయడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ ఫ్యామిలీకి ఈ రకమైనటువంటి మీరు అన్నట్టుగా ఈ క్రిటిక్ అనేటటువంటిది కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఏ సినిమా ఇప్పటి వరకు చూడండి, మంచువారు తీసినటువంటి సినిమా ఏది కూడా హిట్ కాలేదు. అదే ఆ శాపం వల్లే ఈరోజు ఈ కుటుంబంలో ఇంత వర్స్ట్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతుంది, ఫ్యూచర్లో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులను ఆ కుటుంబం ఎదుర్కోబోతుంది అంటూ కొంతమంది చెబుతున్నట్టు వినికిడి. లేదండి, ఇక్కడ శాపము ఏ బ్రాహ్మణైనా ఒకరు నాశనం కావాలని కోరుకోరు. కాకపోతే అది వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు సినిమా హిట్ కాలేదు అని చెప్పేసి బ్రాహ్మణులు చెప్పినటువంటి శాపం వల్లనో, లేదా వాళ్ళు చేసిన పిండ ప్రదానం వల్లనో, లేదా బ్రాహ్మణుల్ని క్రిటిక్ చేసి ఒక సినిమాలో ఈ రకమైనటువంటి సన్నివేశాలు పెట్టడం కారణము అనేటటువంటిది అయితే మనం అంచనా. ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి తెలుసు, ఆయన కోపతారి మనిషి అయినా ఎంత కోపం ఉందో అదే రకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల్లో మోహన్ బాబు గారు ఒకరు. అలాగే భగవంతుడంటే పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ఆయన పూజించే షిరిడి సాయినాథుని పూజిస్తాడు, వెంకటేశ్వర స్వామిని అత్యధికంగా పూజించేటటువంటి వాళ్ళలో మోహన్ బాబు గారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు ఏవో కాస్తో కూస్తో అవి కొంచెం హిట్ కావడం జరిగింది, చాలా మట్టుకు కొన్ని రకాలుగా నడవడం కూడా జరిగింది. మనం చూస్తే ప్రతి హీరోకి ఎక్కడో చోట ఒక గ్యాప్ వచ్చిందండి. చిరంజీవి గారికి ఫ్లాపుల తర్వాత మళ్ళీ ఆయన తేరుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. నాగార్జున గారికి అలానే పట్టింది. వెంకటేష్ గారికి చాలా టైం తీసుకున్నారు. ఈ మధ్య ఒక రకంగా చెప్పండి హిట్స్ ఉన్నాయి కానీ ఆ మొత్తం అంతా ఫ్లాప్లే కదా. బట్ మోహన్ బాబు గారి కుటుంబం వచ్చేసరికి ఆయనకు ఒక్కరికి అలా జరుగుతుందేమో అన్నట్టు వార్తలు వస్తాయి. లేదండి, ఇక్కడ ఒకటి సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది పూర్తిగా కమర్షియల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్
ప్లస్ ఆ ఈ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్లా ఉండాలి, అలాగే కమర్షియల్ హిట్ కావాలని ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను కూడా అదే కోరుకుంటా. కాకపోతే ఆ సినిమాలో ఉన్నటువంటి ఏదైతే ఈ కథనాలు ఉంటాయో అవి నచ్చితే ఎవరైనా ఆ సినిమాని హిట్ చేస్తారు, అది పబ్లిక్లో ఉన్నటువంటి క్వైట్ న్యాచురల్. కాకపోతే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసరికి ఎంత బడ్జెట్ పెట్టి తీసిన, ఈ మధ్యకాలంలో విష్ణు గారు మోసగాళ్ళు అనేటటువంటి ఒక సినిమా తీశారు, చాలా భారీ బడ్జెట్ అది. విష్ణు గారు ప్లస్ కాజల్ గారు, తర్వాత ఆ సినిమా చాలా భారీ తారాగణం, భారీ బడ్జెట్తో తీశారు. అయినా ఆ సినిమా పోయింది బికాజ్ కథలో దమ్ము లేకపోవడము, ఆ విషయంలోనే కొద్దిగా వాళ్ళు వెనకబడ్డారే తప్ప ఈ పబ్లిక్ని ప్లస్ ఫ్యామిలీని ప్లస్ సినిమాని అన్నిటిని ఒక దగ్గర కలగలిపితే అది మిక్సింగ్ చేసేసరికి ఏది అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది వేరే, ఇక్కడ పబ్లిక్ చూసేటటువంటి విధానం వేరే. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, బోయపాటి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. పబ్లిక్ పల్స్ పట్టుకొని వాళ్ళు ప్రతి ఒక్క చిత్రాన్ని ఆచితూచి తీస్తారు. ఒక సినిమా తీయడానికి రాజమౌళి గారికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వాళ్ళు అంచనా వేసి పబ్లిక్ పల్స్ పట్టుకుంటారు. బోయపాటి గారు ఉన్నారు, ఒక 2 సినిమాలు పోయినా 3వ సినిమా భారీ హిట్ కొడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే కదా, పబ్లిక్ పల్స్ పట్టుకొని ఎవరైతే సినిమా తీస్తారో అది చిన్న సినిమా అయినా సరే టాప్ లెవెల్కి వెళ్ళి, మ్యాడ్ సినిమా ఉంది, చాలా చిన్న సినిమా, అది ఎంత పెద్ద హిట్ అయ్యింది. అలా చిన్న సినిమాలు కూడా హిట్ అయినటువంటి దాఖలా 26 అనేటటువంటి సినిమా చాలా చిన్న సినిమా, అది ఎంత పెద్ద హిట్ అయ్యింది. అంటే సినిమాని పట్టే పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది తప్ప ఇక్కడ ఒక ఫ్యామిలీ మీద పెట్టుకున్నటువంటి ద్వేషం ద్వారా సినిమా హిట్ ఫ్లాప్ అనేటటువంటిది జరగదు. కానీ ఇప్పుడు ఫ్లాప్ దిశగా వెళ్ళినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే హీరోల పేర్లు తీయట్లేదు, కొంతమంది హీరోలు ఉన్న సినిమాలకి డబ్బులు అయితే తెచ్చుకోగలుగుతున్నారు. అది ఓటీటీ రైట్స్ లేకపోతే వాళ్ళకున్న డిమాండ్ బట్టి వాళ్ళు ఇంకేమైనా చేస్తున్నారా, కానీ ఆ మార్కెటింగ్ ఆ స్ట్రాటజీ ఉపయోగించి ముందుగా అయితే డబ్బులు తీసుకుంటున్నారు, సేఫ్ జోన్ లోకి అయితే వెళ్తున్నారు, లాభాల విషయాలు పక్కన పెడితే. బట్ మోహన్ బాబు గారికి అది జరగదు అంటే మార్కెటింగ్ చేయడం అనేటటువంటి తెలియకపోవడం ఒక కారణం అండి. మోహన్ బాబు గారిలో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని నమ్మేయడం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టి మోసపోవడం. అంటే ఇంకొకటి కూడా అనుకోవచ్చుగా మరి, ఇప్పుడు సాధారణంగా సినిమాల్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నువ్వు ఏ సినిమా తీసో సబ్జెక్ట్ ఏంటనేది పక్కన పెట్టేస్తే కట్అవుట్ చూసే సినిమాలు అమ్ముడుపోయే పరిస్థితి. మంచు విష్ణు గారికి ఆ రేంజ్ ఫేమ్ ఉండే కట్అవుట్ లేదు అనేది చాలా మంది చెప్పుకునే మాట. ఇప్పుడు నీ సినిమా చాలా బాగుంటేనే నీకు డబ్బులు వచ్చేది, అంతేగాని కట్అవుట్ చూసో ఫేమ్ చూసో డబ్బులు వచ్చే పరిస్థితి అయితే అక్కడ లేదు అనేది మనం ఇండస్ట్రీలో వినపడుతున్న మాట. అయినా సరే డేర్ చేస్తూ ఉంటారు ఆయన. ఏం చెప్తారు అంటే ఇండస్ట్రీలో కొంతమందికి మీరు అన్నట్టుగా హీరోని చూసి సినిమాలు కూడా పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఓటీటీలో కూడా హీరోని చూసి సినిమాలు తీసుకున్నట్టు, అంటే కొన్ని థియేటర్లో హిట్ కానటువంటివి కూడా ఓటీటీలో బంపర్ హిట్ అయ్యాయి. అంటే ఓటీటీకి వచ్చేసరికి చాలామంది దాన్ని ఆదరించారు. అలాంటి సినిమా తరహాలో చూసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. అంటే మనకు థియేటర్లో నడవనటువంటి సినిమాలు కూడా ఓటీటీకి వచ్చేసరికి చాలా, అంటే వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు కూడా వాళ్ళకు వచ్చేసాయి. అలాగే ఇప్పుడున్నటువంటి తరహాలో మంచు వాళ్ళ ఫ్యామిలీకి మనోజ్ గారికి ఉన్నంత క్రేజ్ విష్ణు గారికి లేదు. మళ్ళీ ఇద్దరు హీరోలే, కాకపోతే ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ ఆయనకు లేదు. హీరోగా యాజ్ ఎ హీరోగా లేదు. ఎందుకు లేదు అంటే ఆయన తీసిన సినిమాలు కావచ్చు, లేదా ఆయన మాట్లాడే విధానం కావచ్చు, లేదా ఆయన ఉన్నటువంటి బిహేవియర్ కావచ్చు. ఇప్పుడు ఒక హీరో అంటే ఒక రోల్ మోడల్ అండి. రోల్ మోడల్కి అన్నీ ఉండాలి, బిహేవియర్ ఉండాలి. అంటే నువ్వు ఒక రోల్ మోడల్ అన్నావు అనుకో, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది అనుకోండి, నేను ఇంటి దగ్గర ఉన్నట్టు 10 మందిలో నేను ఉండలేను. బికాజ్ నన్ను చూసి ఎంతోమంది ఇంప్రెస్ అవుతుంటారు, నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు, ఎన్నో రకాలుగా నన్ను అనుసరించే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు నేను 10 మందిలోకి వచ్చినప్పుడు నేను వాళ్ళకు తగినట్టుగా ఉండాలి. నేను నా వ్యక్తిగత నేను సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే అతను ఎప్పటికైనా కిందికి లాగేస్తారు. అంతెందుకు విజయ్ దేవరకొండ బిహేవియర్ నచ్చక కొన్ని ఇలాంటి ఇంటర్వ్యూస్లో చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయాడు, ఓవర్గా బిహేవ్ చేశాడు. ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ చేయలేదా? మంచి సినిమాలు కూడా, ఒక ఖుషి తీసుకున్న మంచి చిత్రమే, అలాగే ఈ ఫ్యామిలీ స్టార్ తీసుకున్న మంచి సినిమా, అవన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే మనిషిని యాటిట్యూడ్, మెయిన్ యాటిట్యూడ్ ప్రజలకు నచ్చి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, ఎంత ఎదిగిన ఆ మనిషి 10 మందికి దగ్గరికి వచ్చేటప్పుడు సభల్లో ఉన్నప్పుడు ఎంత మర్యాదగా ఉంటాడు, ఎంత కూల్గా ఉంటాడు, ఎంత మర్యాదగా. అలా చాలామంది ఉన్నారు హీరోలు.
అలాంటి హీరోలో తీసుకుంటే ఆ హీరోకి తగ్గట్టుగా సినిమా ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమా బాగా తీస్తారు అని ఆదరిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి వచ్చిన అంటే క్రేజ్ వైజ్గా చెప్తున్నాను, మంచు విష్ణు గారికి అంత డిమాండ్ లేదు అని మాత్రం చెప్పొచ్చండి. ఇప్పుడు పిలక గిలక అనేదో పెట్టారు అనేది కూడా ఒక ఇష్యూ అవుతుంది. అంటే శివయ్య అని పిలవడంలో కూడా ఆధ్యాత్మికత కనిపించట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారట చాలా మంది. ఇక అది సినిమా పిలక గిలక ఓకేనా మీకు? పిలక గిలక అనేది ఇప్పుడు సినిమా అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ అని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకు, ఎవరికైనా సరే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఈ సన్నివేశాలు అనేటటువంటివి ఎవరైతే చూస్తున్న ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ ఆదరణ కోసం నవ్వడానికో కాస్త ఆనందంగా ఉండడానికో కొన్ని సన్నివేశాలు పెడతారు. అది కమర్షియల్ కోసం పెడతారు. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఎవరేం చేయలేరండి. ఎందుకంటే ప్రతిదాన్ని కాంట్రవర్సీ అది వర్గం వారికి ఇబ్బంది కలుగుతుందంటే చూసే విధానంలో ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది చూసే విధానంలో నాకు మంచి అనిపించచ్చు, ఎదుటి వారికి చెడ్డగా అనిపించచ్చు. కొంతమంది దాన్ని ఎంటర్టైన్మెంట్లా తీసుకుంటారు. మరి కొంతమంది డబ్బులు లాగడానికో లేదు అని అంటే కనుక దీన్ని ఏదైనా వివాదం చేసి మనం సెలబ్రిటీ అయిపోదామనో ఉన్నటువంటి అంచనాలు కొన్ని ఉంటాయండి. సోషల్ మీడియాలో ఎంతమంది సెలబ్రిటీస్ కావట్లేదు. హెయిర్ కట్ చేసిన సెలబ్రిటీయే, టీ తాగిన సెలబ్రిటీయే, రోడ్డు మీద ఒక 4 మాటలు మాట్లాడిన సెలబ్రిటీయే. ఎంత ఎదుగుతారో మళ్ళీ చివరికి అంతే రకంగా పడిపోతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఒక స్టన్స్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అది ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటిది కాలమే నిర్ణయం చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.